మిగతావార్తలకు వస్తే శ్రీకాకుళం జిల్లా టీడీపీలో హైడ్రామా నడుస్తోంది. రాత్రి 11 గంటల వరకు ఎమ్మెల్సీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు బీఫామ్ కోసం పార్టీ ఆఫీసులో ఎదురుచూశారు. కానీ ఇవ్వకపోవడంతో ఆయన వెనుదిరిగారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత అమరావతిలో శత్రుచర్లని అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సంతకవిటి మండలం మామిడిపల్లికి చెందిన నేత కొల్ల అప్పలనాయుడు సిద్ధమయ్యారు. నామినేషన్కు కావాల్సిన అన్ని అర్హతా పత్రాలను సిద్ధం చేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు మామిడిపల్లి వెళ్లారు. వీరిని చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు కొల్ల అప్పలనాయుడును మోసం చేస్తున్నారని, ఊర్లోకి అడుగుపెట్టవద్దని అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో వీరు కొల్ల అప్పలనాయుడును ఆయన స్వగృహంలో కలుసుకుని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అన్నింటికీ మౌనం వహిస్తున్నారు. కార్యకర్తలు మాత్రం నామినేషన్ వేసి తీరుతామని పట్టుబడుతున్నారు. మరోవైపు 11:30కి నామినేషన్ వేసేందుకు శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో బీఫామ్ తీసుకుని ఊరేగింపుగా కలెక్టరేట్కు చేరుకునేందుకు సన్నాహాలు చేశారు. ఓవైపు రెబల్ బుజ్జగింపులు, మరోవైపు అభ్యర్థి నామినేషన్ హడావిడితో టీడీపీలో గందరగోళం నెలకొంది.